ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. సోంపాలెం శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం రాయలసీమలో హార్స్లీ హిల్స్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న గ్రామంలో 500 సంవత్సరాల నాటి పుణ్య చిత్రాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న ఆలయం. లేపాక్షి తరువాత విజయనగర కాలం నాటి అద్భుతమైన కట్టడం. 52 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం, రామాయణ ఘట్టాలతో నిండిన పైకప్పు. ఇంత చరిత్ర ఉన్న ఈ ఆలయం గురించి చాలా మందికి తెలియదు. ఇది అన్నమయ్య జిల్లాలోని సోంపాలెం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలంలో ఉంది. మదనపల్లి నుండి దాదాపు 45 నుండి 48 కిలోమీటర్ల దూరంలో, హార్స్లీ హిల్స్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. బస్టాండ్ నుంచి కేవలం 300 మీటర్ల దూరంలోనే ఆలయం కనిపిస్తుంది. మదనపల్లి లేదా హార్స్లీ హిల్స్ నుండి వెళ్లేవారు కడప వైపు వెళ్లే బస్సు ఎక్కి ములకల చెరువు దగ్గర దిగి అక్కడ నుంచి బస్సు లేదా ఆటో, షేరింగ్ ఆటోలు కూడా సోంపల్లెకు చేరుకోవచ్చు. ఈ ఆలయ చరిత్ర శతాబ్దాల నాటిది. ఈ ఆలయాన్ని తర్వాత చోళుల కాలంలో ఒక స్థానిక సామంతరాజు నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. తరువాత 16వ శతాబ్దం ప్రారంభంలో విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయాన్ని గణనీయంగా విస్తరించారు. విజయనగర సామ్రాజ్యం ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశం అంతటా గొప్ప ఆలయ నిర్మాణం జరిగిన కాలం ఇది. ఆ కాలపు శిల్పకళా వైభవానికి, చిత్రకళా నైపుణ్యానికి ఈ ఆలయం చక్కటి ఉదాహరణ. నల్లరాతితో నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రస్తుత భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ నిర్వహిస్తోంది. ఆలయం ఎదురుగా నిలబడగానే మొదట కంటికి కనిపించేది 52 అడుగుల ఎత్తైన ఏకశిలా ధ్వజస్తంభం. నర్తకీ మనుల వాద్యగాళ్ళ శిల్పాలతో స్తంభం అలంకరించబడి ఉంటుంది. ఇంత ఎత్తైన ఏకశిలను ఆనాటి శిల్పులు ఎలా చెక్కారో, ఎలా నిలబెట్టారో అనేది ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయం. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే మహామండపం కనిపిస్తుంది. ఇందులో గరుడ సన్నిధి ఒక రథం ఆకారంలో చెక్కబడి ఉంటుంది. వివిధ విష్ణు అవతారాలను చిత్రీకరించే స్తంభాలు మండపమంతా విస్తరించి ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో నైరుతి మూలలో కళ్యాణ మండపం ఉంది. నాలుగు చతురస్రాకార స్తంభాలతో ఎత్తైన వేదికపై నిర్మించిన ఈ మండపంలోని శిల్పకళ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. స్తంభాలపై, బ్రాకెట్లపై, ద్వారాలపై చిన్న చిన్న మానవాకృతులు, జంతువులు డిజైన్లు నేటికి స్పష్టంగా కనిపిస్తాయి. 4 గ్రానైట్ చక్రాలతో కూడిన రాతి రథం, ఉయ్యాల మండపం కూడా ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు.
ఆలయాన్ని మిగతా వాటన్నింటి నుండి వేరు చేసేది దీని కుడ్య చిత్రాలు. మండపం పైకప్పు గ్రానైట్ స్లాబుల మీద సున్నపు పూతపై చిత్రించిన ఈ పెయింటింగ్స్ రామాయణంలోని ఘట్టాలను చిత్రీకరిస్తాయి. కాలక్రమేణా చాలా వరకు కాంతి తగ్గిపోయినా కూడా మిగిలిన కొన్ని జాడలు 500 సంవత్సరాల నాటి కళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. లేపాక్షి ఆలయం తరువాత విజయనగర కాలం నాటి కుడ్య చిత్రాలు మిగిలి ఉన్న అతి కొద్ది ఆలయాలలో సోంపాలెం ఒకటి. కలంకారీ కళను తలపించే సహజ రంగులతో చిత్రించిన ఈ చిత్రాలు ఆనాటి చిత్రకళా సాంప్రదాయానికి అరుదైన సాక్ష్యం. ఇక్కడి మూల విరాట్ శ్రీ మహావిష్ణువు, శ్రీ చెన్నకేశవ స్వామిగా శ్రీ లక్ష్మీదేవి సమేతంగా కొలువై ఉంటారు. చెన్న అంటే అందమైన, కేశవ అంటే
శ్రీ మహావిష్ణు రూపం. అలంకార ప్రియుడైన విష్ణుమూర్తి రూపమే చెన్నకేశవ స్వామి. ఆంధ్రప్రదేశ్లోని అత్యంత సుందరమైన ఆలయాలలో ఇది ఒకటిగా భక్తులు కొనియాడుతారు. ఈ ఆలయం ప్రస్తుతం ఒక నిత్య పూజా క్షేత్రంగా కాకుండా ఎక్కువగా చారిత్ర శిల్పకళా ప్రాముఖ్యతను కలిగిన ఆలయంగా సందర్శకులను ఆకర్షిస్తుంది. హార్స్లీ హిల్స్ యాత్రలో భాగంగా చాలా మంది సందర్శకులు ఈ ఆలయాన్ని కూడా చూసేందుకు వస్తుంటారు. చల్లని వాతావరణం, పచ్చని ప్రకృతి, జలకళతో నిండిన చెరువులు, ఆలయంకు వెళ్లే దారి, నేరేడు పళ్ళ చెట్లు విరగ్గాసే ఎంత బాగున్నాయో. కారాపుకొని కొన్ని కాయలు కోసుకొని ఆరగించాం. ఆంధ్ర ఊటీగా పేరు పొందిన హార్స్లీ హిల్స్ ను మాత్రం అందరూ సందర్శిస్తారు, కానీ ఈ పవిత్రమైన అత్యంత పురాతనమైన ఆలయం చాలా మందికి తెలియదు. ఆలయ దర్శనం మీరు కూడా చేసుకోండి. తురుష్కుల దాడి చేసే సమయంలో ఒక వీరనారి కత్తితో దాడి చేసి సైన్యాన్ని పరుగులు తీయించిన ఘన చరిత్ర కలిగిన అద్భుతమైన ప్రాంతం. దర్శించండి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ.